కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 22 తారీఖు 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ పారిజాతం ముఖాన్ని చూసి చిరాకు పడతాడు శివనారాయణ. ఇంతలో కార్తీక్, దీప, శౌర్యాలు అక్కడికి వస్తారు. మీరు ముగ్గురే వచ్చారు, మీ అమ్మ ఎక్కడా అని పెద్దాయన అడగ్గా అమ్మకి ధైర్యం సరిపోవడం లేదు, ఇక్కడికి రాలేనని చెప్పిందని అంటాడు కార్తీక్. జ్యోత్స్న కూడా అంతే, తనకు కూడా ధైర్యం సరిపోవటం లేదని, గదిలో నుంచి బయటికి రావటం లేదని అంటుంది పారిజాతం. నేను రప్పిస్తానని కార్తీక్ వెళ్ళటంతో పారు షాక్ అవుతుంది. ఈరోజు ఇంట్లో మనకి విందు భోజనాలు ఏర్పాటు చేయమని దీపతో చెప్తాడు దశరథ. వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏంటోనని సుమిత్ర ఏడుస్తుంది. అది చూసి దశరథ, శివనారాయణ కూడా బాధపడతారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారని జ్యోత్స్నని అడుగుతాడు కార్తీక్. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళాలని చెప్తుంది జ్యోత్స్న. యజమానులు బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్లు ఎదురు మాట్లాడకూడదని మండిపడుతుంది పారిజాతం. కార్తీక్తో గొడవ పడుతుండగా దాస్ మ్యాటర్ గురించి పారు నోరు జారటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మిమ్మల్ని బయటకు పంపిస్తానని కార్తీక్ అంటాడు. మన టైం బాగోలేకపోతే రహస్యాలు బయటపడతాయి, అప్పుడే ఎవరు ఎలాంటి వారని తెలుస్తుందని చెబుతాడు. జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుండగా సుమిత్ర వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. మనసు బాగోలేకపోతే నేనే తన స్నేహితురాలిని కలవమని చెప్పానని అంటుంది పారు. ఈరోజు మన ఇంట్లో విందు భోజనాలు ఏర్పాటు చేశాం, అందరం సరదాగా ఉందామని చెప్తుంది సుమిత్ర. ఏదో ఒక క్షణంలో నేను చనిపోతానేమోనని భయంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అదే నా చివరి క్షణం కావచ్చు అనిపిస్తుంది. నేను కన్ను మూసే చివరి క్షణంలో నా కూతురు నా పక్కనే ఉండాలని సుమిత్ర చెప్పడంతో దీప కంట తడి పెడుతుంది. నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంటుందని కార్తీక్ అంటాడు. త్వరలో రాబోతున్న నా మెడికల్ రిపోర్ట్స్కి బావ ముందుగానే చేస్తున్న సెలబ్రేషన్స్ లాగుందని జ్యోత్స్న చెబుతుంది. ఆ కార్తీక్ గన్ని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని అంటుంది పారు. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో, డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో అర్థం కావటం లేదు అని అంటుంది జ్యోత్స్న. అన్ని అనర్థాలకు కారణం ఆ కార్తీక్ గడే. ముందు వాటిని బయటకు పంపేసి వస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటుంది పారిజాతం. ఏంటి ఆలోచించేది, ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయంటే మన జాతకం బయటపడినట్లే అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపాలని ప్లాన్ చేస్తుంది పారు. జ్యోత్స్నకు ఏదో చెప్పాలని కార్తీక్ అనుకుంటూ ఉండగా ఆమె పక్కనే సుమిత్ర ఉండటంతో ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో పారిజాతం వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. వంటగదిలో నుంచి మసాలా వాసనలు వస్తుంటే మా ఆవిడ ఏం కూర వండుతుందే అని ఆలోచిస్తున్నానని అంటాడు కార్తీక్. ఇప్పుడే ఏడుస్తూ వెళ్ళింది, ఇక వంట ఏం చేస్తుందని ప్రశ్నిస్తుంది పారిజాతం. సుమిత్ర చావు గురించి మాట్లాడగానే దీప ఎందుకు అంతలా ఏడుస్తుందని అడుగుతుంది పారిజాతం. పేగుబంధం కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నది పేగుబంధం కాదా, మరి ఆవిడ గారు ఎందుకు కన్నీరు కార్చట్లేదని ప్రశ్నిస్తాడు కార్తీక్. జ్యోత్స్నది నిజమైన ప్రేమ, తల్లిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని అంటుంది పారిజాతం. ఈ మాటలన్నీ విన్న దశరథ, నువ్వు ఇలాగే ఉండు, మీ అత్తని నవ్వించు, ప్రేమించు, రక్షించు అంటాడు. బిడ్డకు జన్మనివ్వటం అంటే ఆడదానికి చావుతో సమానం. ఒక చావును దాటొచ్చిన ఆడదానిని ఆమె జన్మనిచ్చిన బిడ్డే కాపాడుతుందని అంటాడు కార్తీక్. ఏం జరిగినా అత్త నువ్వు కలిసే ఉంటారని చెప్తాడు. ఇదంతా విన్న పారిజాతం దశరథ కూతురే సుమిత్రను కాపాడుతుంది, కానీ ఈ నిజం చెప్పే నా కొడుకు ఎక్కడున్నాడని బాధపడుతుంది. టిఫిన్ చేసేందుకు దాస్ కట్లు విప్పుతారు రౌడీలు. టిఫిన్ చేస్తుండగా ఫోన్ కనిపించడంతో వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు దాస్. కానీ ఇంతలోనే రౌడీలు రావడంతో ఫోన్ని జోబులో పెట్టుకుంటాడు దాస్. ఇంతలో ఫోన్ కనిపించకపోవడంతో ఆ రౌడీ అటు ఇటు తిరిగి దాస్ జోబులో నుంచి ఫోన్ లాక్కొని కార్తీక్ ఫోన్ చేస్తుండగా కట్ చేస్తాడు. ఇంతలో రౌడీ ముఖం మీద టిఫిన్ కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటాడు దాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.